ఈరోజు వీడియో మాత్రం ఒక రేంజ్‌లో ఉంటది. మనం చాలా ఏళ్లుగా వెయిట్ చేస్తున్న ఒక పెద్ద అప్డేట్ వచ్చేసింది. అదే స్నాప్‌సీడ్ 4.0. గూగుల్ వాళ్ళు ఫైనల్లీ నిద్రలేచి మన ఫేవరెట్ ఫోటో ఎడిటింగ్ యాప్‌ని మొత్తం మార్చేశారు. మీరు నమ్మరు, ఈ అప్డేట్ తర్వాత స్నాప్‌సీడ్ ఒక బీస్ట్‌లా మారిపోయింది. ఇప్పటిదాకా మనం వేరే పెద్ద పెద్ద పెయిడ్ యాప్స్‌లో చూసిన ఫీచర్స్ అన్నీ ఇప్పుడు మనకి ఫ్రీగా తీసుకొచ్చారు. ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ అప్డేట్ మీ ఫోటో ఎడిటింగ్ వర్క్ ఫ్లోనే కాదు, మీ ఫోటోగ్రఫీ గేమ్‌ని మొత్తం రాడికల్లీ మార్చేస్తుంది. స్నాప్‌సీడ్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని ఉంటే యాప్‌ని అప్డేట్ చేసుకోండి, మొత్తం మారిపోతుంది. లేకపోతే వీడియో చూసిన తర్వాత ఇన్‌స్టాల్ చేసుకోండి. సరే, యాప్ ఐకాన్ పైన క్లిక్ చేయగానే మనకి మొత్తం కొత్త ఫ్రెష్ యూజర్ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. పాత బోరింగ్ యూఐని పూర్తిగా మర్చిపోండి. ఇప్పుడు యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా కొత్తగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి రెండు మెయిన్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కెమెరా, రెండవది యాడ్ ఫోటో. యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి గ్యాలరీ నుంచి మీ ఫొటోస్ ని ఇంపోర్ట్ చేసుకుని ఎడిట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కెమెరా అనే కొత్త ఫీచర్ హైలైట్ అవుతుంది. ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్ గా స్నాప్సీడ్ నుంచి కెమెరా ఓపెన్ అవుతుంది. నార్మల్ గా ఫోటోని క్యాప్చర్ చేయడం మాత్రమే కాకుండా ఇందులో కొన్ని ప్రో లెవెల్ ఫీచర్స్ ని ఇంటిగ్రేట్ చేశారు. ఇక్కడ ప్రో అనే ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే మాన్యువల్ ప్రో మోడ్ లోకి స్విచ్ అవుతుంది. ఈ మోడ్ లో మీరు ఐఎస్ఓ, షటర్ స్పీడ్ మరియు ఫోకస్ ని మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ లెన్సెస్ మధ్య కూడా స్విచ్ అవ్వచ్చు. కింద ఉన్న స్లైడర్ బార్ ని యూస్ చేసి ఈ సెట్టింగ్స్ ని చాలా ప్రిసైజ్ గా కంట్రోల్ చేసుకోవచ్చు. దీంతో పాటు మరొక ఎక్సలెంట్ ఫీచర్ ని యాడ్ చేశారు. ఇక్కడ నాన్ పైన క్లిక్ చేస్తే ఫిలిం స్టైల్స్ ఓపెన్ అవుతాయి. ఇవన్నీ ప్రొఫెషనల్ గ్రేడ్ ఫిల్టర్స్ లాంటివి. మీకు కావాల్సిన సినిమాటిక్ స్టైల్ ని సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తే అది అప్లై అవుతుంది. మీరు క్యాప్చర్ చేసే ప్రతి ఫోటోకి ఈ ఫిలిం స్టైల్ అప్లై అయ్యి అవుట్పుట్ అనేది చాలా ప్రొఫెషనల్ గా వస్తుంది. టాప్ లో ఉన్న 3 బార్స్ పైన క్లిక్ చేస్తే కలర్ థీమ్స్ ఓపెన్ అవుతాయి. మీ పర్సనల్ ప్రిఫరెన్స్ ని బట్టి థీమ్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక కింద కనిపించే లార్జ్ గ్రీన్ బటన్ షటర్ బటన్. దీనిపైన ట్యాప్ చేసి ఫొటోస్ క్యాప్చర్ చేయొచ్చు. మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్ థీమ్ ని బట్టి షటర్ బటన్ తో పాటు ఓవరాల్ యాప్ ఇంటర్ఫేస్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఐకాన్ యూజ్ చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ మధ్య స్విచ్ అవ్వచ్చు. ఇంటర్ఫేస్ రీడిజైన్ తో పాటు ఇది మనకి కనిపించే ఫస్ట్ మేజర్ చేంజ్. యాడ్ ఫోటో ద్వారా ఒక ఇమేజ్ ని ఇంపోర్ట్ చేసుకున్నాక మెయిన్ ఎడిటింగ్ వర్క్ స్పేస్ అనేది ఓపెన్ అవుతుంది. యూఐ లుక్ మొత్తం చేంజ్ అయింది. చాలా ఫ్రెష్ అండ్ మోడర్న్ గా అనిపిస్తుంది. కింద మనకి స్టైల్స్, టూల్స్ మరియు ఎక్స్పోర్ట్ అనే మెయిన్ సెక్షన్స్ కనిపిస్తాయి. స్టైల్ సెక్షన్ లో పాత ప్రిసెట్స్ తో పాటు చాలా కొత్త సినిమాటిక్ ఫిల్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. మీ ఫొటోస్ కి ఇన్స్టంట్ ప్రొఫెషనల్ లుక్ రావాలంటే ఈ సినిమాటిక్ స్టైల్స్ ని యూస్ చేయొచ్చు. టూల్స్ సెక్షన్ లో మన ఎడిటింగ్ ఫీచర్స్ అన్ని ఉంటాయి. ఎక్స్పోర్ట్ ఆప్షన్ ద్వారా ఫైనల్ అవుట్పుట్ ని సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ కస్టమైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని ద్వారా మీకు కావాల్సిన రెగ్యులర్ ఎడిటింగ్ టూల్స్ ని క్విక్ యాక్సెస్ కోసం డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు. ప్రతిసారి టూల్స్ సెక్షన్ లోకి వెళ్ళి వెతుక్కునే అవసరం లేకుండా మీ వర్క్ ఫ్లోని ఈ విధంగా స్పీడప్ చేసుకోవచ్చు. ఇవి ఇంటర్ఫేస్ పరంగా వచ్చిన చేంజెస్. ఇప్పుడు స్నాప్సీడ్ లో యాడ్ అయిన కొన్ని గేమ్ చేంజింగ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా మనం మాట్లాడుకోవాల్సింది మాస్కింగ్ ఫీచర్ గురించి. అసలు లైట్ రూమ్ కి స్నాప్సీడ్ కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఇదే. కానీ ఇప్పుడు ఆ ప్రో లెవెల్ ఫీచర్ ఇందులో కూడా వచ్చేసింది. ఈ మాస్క్ ఫీచర్ ద్వారా మనం సబ్జెక్ట్ ని మరియు బ్యాక్గ్రౌండ్ ని సెపరేట్ గా ఐసోలేట్ చేసి కలర్ గ్రేడింగ్ చేయొచ్చు. దీనికోసం టూల్స్ సెక్షన్ లోకి వెళ్ళి ట్యూన్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మాస్క్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయండి. కొంచెం లోడ్ అయ్యాక ఇలా వస్తుంది. స్విచ్ టు అడ్వాన్స్డ్ మాస్కింగ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన ఉన్న సబ్జెక్ట్ మీద ట్యాప్ చేస్తే ఏఐ ఆటోమేటిక్ గా సబ్జెక్ట్ ని డిటెక్ట్ చేసి సెలెక్ట్ చేస్తుంది. చూసారా సబ్జెక్ట్ ని ఎంత యాక్యురేట్ గా మాస్క్ చేసిందో. ఇప్పుడు డన్ పైన క్లిక్ చేసి కేవలం సబ్జెక్ట్ కి మాత్రమే స్పెసిఫిక్ గా కలర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్ లేదా షాడోస్ ఏం చేంజ్ చేసినా కూడా అవి బ్యాక్గ్రౌండ్ కి ఎఫెక్ట్ కావు. కేవలం సబ్జెక్ట్ కి మాత్రమే అప్లై అవుతాయి. ఇక్కడ లేయర్స్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే సబ్జెక్ట్ మరియు బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. మనం ఆల్రెడీ సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ పైన ట్యాప్ చేస్తే ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ కి చేసినట్టుగానే బ్యాక్గ్రౌండ్ కలర్స్ ని కూడా మీరు సెపరేట్ గా గ్రేడ్ చేసుకోవచ్చు. మరొక హైలైట్ ఏంటంటే స్నాప్సీడ్ ఈ ఫీచర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ఈ మాస్కింగ్ ఆప్షన్ కేవలం ట్యూన్ ఇమేజ్ కి మాత్రమే పరిమితం కాలేదు. డీటెయిల్స్, డీహేజ్, టోనల్ కాంట్రాస్ట్ ఇంకా చాలా టూల్స్ లో దీన్ని యూస్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ కర్వ్స్ లో కూడా ఈ మాస్కింగ్ ఆప్షన్ అవైలబుల్ ఉంది. ఈవెన్ పెయిడ్ లైట్ రూమ్ యాప్ లో కూడా కర్వ్స్ కి మాస్కింగ్ సపోర్ట్ లేదు. కానీ స్నాప్సీడ్ లో ఇవి ఇవ్వడం చాలా పెద్ద ప్లస్ పాయింట్. అఫ్ కోర్స్ లైట్ రూమ్ లో ఉండే మాస్కింగ్ ఫీచర్స్ కొన్ని అడ్వాన్స్డ్ గా ఉంటాయి. కానీ ఒక స్మార్ట్ ఫోన్ ఎడిటర్ కి కావాల్సిన ఎసెన్షియల్ మాస్కింగ్ ఇక్కడ ఉంది. అది కూడా మల్టిపుల్ టూల్స్ కి సపోర్ట్ చేస్తుంది.
ఇది మాత్రం మైండ్ బ్లోయింగ్ అప్డేట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే లైట్ రూమ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తో వస్తుంది, కానీ స్నాప్సీడ్ కంప్లీట్లీ ఫ్రీ. ఇంత ప్రో లెవెల్ టూల్ ఫ్రీగా దొరకడం నిజంగా క్రేజీ. ఈ మాస్క్ ఫీచర్ మాత్రం నాకు పర్సనల్ గా చాలా నచ్చేసింది. ఇంకా కొన్ని కొత్త అడిషన్స్ గురించి చూద్దాం. టూల్స్ ఆప్షన్ లోకి వెళ్తే మీకు బ్లూమ్ అనే కొత్త ఫీచర్ కనిపిస్తుంది. ఇది ప్రీవియస్లీ లేదు. ఈ టూల్ మీ ఫొటోస్ లో ఉన్న బ్రైట్ హైలైట్స్ కి ఒక సాఫ్ట్ అండ్ డ్రీమీ గ్లోని యాడ్ చేస్తుంది. మూవీస్ లో లేదా వింటేజ్ కెమెరా అవుట్పుట్స్ లో లైట్ చుట్టూ ఒక హెజెడ్ రొమాంటిక్ గ్లో వస్తుంది కదా, ఎగ్జాక్ట్ గా అలాంటి సినిమాటిక్ ఫీల్ ని ఇది క్రియేట్ చేస్తుంది. దీనిపైన క్లిక్ చేసి స్ట్రెంగ్త్ పెంచితే గ్లో ఇంక్రీజ్ అయ్యి లుక్ చాలా సినిమాటిక్ గా మారుతుంది. చూస్తున్నారా? ఈ విధంగా దీన్ని మీ ఫ్రేమ్ కి తగ్గట్టు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. గ్లో సైజ్, రేంజ్ మరియు సాఫ్ట్నెస్ ని ఎగ్జాక్ట్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ గ్లో ప్లేస్మెంట్ ఫోటో లైట్ సోర్స్ ని బట్టి డైనమిటిక్ గా మారుతుంది. ప్రతి ఫోటోకి ఒకేలా ఉండదు. ఎక్కడ లైట్ సోర్స్ ఉందో అక్కడ మాత్రమే ఈ ఎఫెక్ట్ అప్లై అవుతుంది. పర్ఫెక్ట్ సినిమాటిక్ ఎస్థెటిక్స్ కోసం ఇది ఖచ్చితంగా యూజ్ చేయాలి. బ్లూమ్ తో పాటు మరొక ఇంప్రెసివ్ ఫీచర్ హలేషన్. టూల్స్ సెక్షన్ లో బ్లూమ్ పక్కనే ఇది ఉంటుంది. ఈ టూల్ యూజ్ ఏంటంటే ఓల్డ్ అనలాగ్ ఫిలిం కెమెరాస్ లో బ్రైట్ లైట్ ఏరియాస్ ని క్యాప్చర్ చేసినప్పుడు ఆ కలర్ చుట్టూ ఒక చిన్న రెడ్ ఆర్ ఆరెంజ్ కలర్ గ్లో ఫామ్ అయ్యేది. దానినే హలేషన్ అంటారు. మన రెగ్యులర్ డిజిటల్ స్మార్ట్ ఫోన్ ఫొటోస్ కి ఎగ్జాక్ట్ గా ఆ రియల్ వింటేజ్ ఫిలిం లుక్ రావాలంటే ఈ టూల్ ని చాలా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ పైన ట్యాప్ చేస్తే చూసారా, ఆరెంజ్ టింట్ ఫామ్ అయింది. దీనిని కూడా మీరు కంప్లీట్ గా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ డిఫాల్ట్ కలర్ మీ ఫోటోకి సెట్ అవ్వకపోతే హ్యూ స్లైడర్ ని యూజ్ చేసి కలర్ టోన్ ని చేంజ్ చేసుకోవచ్చు. వింటేజ్ లవర్స్ కి ఇది ఒక బ్రిలియంట్ అడిషన్. ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఏమైనా మైనర్ ట్వీక్స్ చేయాలనుకుంటే లేయర్స్ ఆప్షన్ ని వాడుకోవచ్చు. ఇక్కడ టాప్ లో కనిపించే ఐకానే లేయర్స్ ప్యానెల్. దానిపైన క్లిక్ చేస్తే మీరు అప్లై చేసిన ఎడిటింగ్ స్టెప్స్ అన్ని ఒక లిస్ట్ లా వచ్చేస్తాయి. అందులో ఏదైనా చేంజ్ చేయాలి అనుకుంటే ఎడిట్ పైన క్లిక్ చేసి ఆ స్పెసిఫిక్ టూల్ సెట్టింగ్స్ ని మోడిఫై చేసుకోవచ్చు. అలాగే మీరు క్రియేట్ చేసిన ఆ కంప్లీట్ ఎడిటింగ్ లుక్ ని సేవ్ యాజ్ లుక్ ఆప్షన్ ద్వారా సేవ్ చేసుకోవచ్చు. ఇది ఒక కస్టమ్ ఫిల్టర్ లా సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ టైం వేరే ఫొటోస్ కి సింగిల్ ట్యాప్ తో అప్లై చేసేయచ్చు. ఇక టూల్స్ ఆప్షన్ లోకి వెళ్తే ఇప్పుడు అన్ని ఫీచర్స్ రిఫైన్, ఫిక్స్, స్టైల్ అనే సెక్షన్స్ గా డివైడ్ అయ్యి ఆర్గనైజ్ అయ్యి ఉంటాయి. పాత వర్షన్ లో ఈ విధమైన కేటగరైజేషన్ లేదు. అలాగే నేను అబ్జర్వ్ చేసిన మరొక మేజర్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే యాప్ ఆప్టిమైజేషన్. యాప్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫోటో రెండరింగ్ అండ్ ప్రాసెసింగ్ చాలా స్మూత్ అండ్ పర్ఫెక్ట్ గా అవుతుంది. ప్రతి టూల్ ని చాలా బాగా రిఫైన్ చేశారు. ప్రీవియస్ వర్షన్స్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు అవుట్పుట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎడిటింగ్ వర్క్ ఫ్లో అనేది చాలా బెటర్ గా అనిపిస్తుంది. ఓవరాల్ గా ఇది మాత్రం ఒక మ్యాసివ్ అప్డేట్. ఈ కొత్త మాస్కింగ్ ఫీచర్ అండ్ సినిమాటిక్ క్యాపబిలిటీస్ నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చేశాయి. ఒక ఫ్రీ అప్లికేషన్ లో ఇంత హై అండ్ ప్రీమియం ఫీచర్స్ ఇవ్వడం నిజంగా గ్రేట్ మూవ్ బై స్నాప్సీడ్. స్నాప్సీడ్ లో ఉండే బేసిక్ టూల్స్ గురించి నేను ఆల్రెడీ ఒక ఇన్డెప్త్ ట్యుటోరియల్ చేశాను. ఇంటర్ఫేస్ మారినా కూడా ఆ పాత కోర్ ఫీచర్స్ అన్ని అలాగే ఉన్నాయి. వాటి జతగా ఇప్పుడు ఈ కొత్త అడిషన్స్ వచ్చాయి. ఆ పాత టూల్స్ ఎలా యూజ్ చేయాలి అనేది ఇంకా మీలో ఎవరైనా చూడకపోతే పైన ఐకార్డ్స్ లో వీడియో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే డెఫినెట్లీ ఒక లైక్ ఇవ్వండి. ఒక మంచి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను అనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్ తో ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.